జోగి రమేష్ గారో లేకపోతే అంబటి రాంబాబు గారో ఈ రెచ్చగొట్టే ధోరణి మా కుక్క భయపడదు మీ రెడ్ బుక్కి నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగం వాళ్ళకి ఏం లేదబ్బా, జనాభా రెచ్చగొట్టి అల్లకొల్లం చేసి మళ్ళీ వాళ్ళు రావాలని ప్లాను. రెచ్చగొడితే వీళ్ళు రెచ్చిపోతారు. అప్పుడు ఏమంటే మేము చేసాం కదా మీరు చేశారు అనే ధీమాతో వాళ్ళు ఉండరు. వీళ్ళేం శాంతియుతంగా చేసుకుంటారు. టీడీపీ గవర్నమెంట్ వాళ్ళు అట్లా కాదు, రెచ్చగొట్టాలి జనాభాని. రెచ్చగొడితే మళ్ళీ రెచ్చిపోతారు. దానివల్ల ఎవరు నష్టపోతారు? ఈ రోజు పెట్టుబడులు రావాలి, పరిశ్రమలు రావాలని ఈ వయసులో కూడా ఆయన తిరుగుతుంటే పోయేది వాళ్ళు నష్టపోయేది తెలుసు, జనాభా నష్టపోతారని. కానీ వాళ్ళకి అది కాదు కావాల్సింది. డెవలప్మెంట్ అవసరం లేదు వాళ్ళకి. ఎంతప్పటికి ఇట్లాంటి గొడవలు పెట్టుకొని చిన్న చిన్న ఖర్చులు చేసుకుంటారు కానీ వాళ్ళకి డెవలప్మెంట్ అవసరంలా. ఎవరైనా కదిలేడతారు 10,000 డబ్బులు వేస్తారు వాళ్ళ అకౌంట్ చెల్లు అంతే. చివరికి దేవుడు భక్తి వాళ్ళ మనోభావాలు తిరుమల తిరుపతి దేవస్థానం అంటే విదేశాల నుంచి కూడా భక్తులు వస్తారు. అసలు ఇది కూడా లేదా అంటారు? వాళ్ళకేం లేదు అసలు. ఇప్పుడు కల్తీ నెయ్యగలిసిన అందరూ మొత్తం మతం మారి ఉండరు. వాళ్ళు హిందువులు కాదు. హిందువులు అయితే ఆ పని చేయరు. వాళ్ళు ఆల్రెడీ మారిపోయి ఉండరు. క్రిస్టియన్స్ మతం వాళ్ళది, వాళ్ళు అందుకని ఆ పని చేస్తారు. అయినా కూడా ఇప్పుడు ఈ రోజున నాకు ఓటు బ్యాంక్ ఉంది అంటే నీకు ఉన్న 40% ఓటు బ్యాంకులో ఈ హిందువులు ఉండరా? స్వామివారిని నమ్ముకున్న వాళ్ళు ఉండరా? తిరుమల వెళ్ళే వాళ్ళు ఉండరా? ఎందుకు చాలా మంది వాళ్ళందరూ మళ్ళీ తిరిగి వేస్తారు. అసలు వేయరుగా, మరి నువ్వు ఆ మాట మాట్లాడితే వేయరుగా. వాళ్ళు ఏంటంటే అంతప్పుడు మా క్రిస్టియన్స్ రెడ్డి గారు 4-5 కులాలు ఉన్నాయి మాకు వేస్తారు, ఈ కంపల్సరీ పడుతుంది ధీమా వాళ్ళకి అంతే. అంతేగాని మంచి చేద్దాం, మనం రాష్ట్రానికి బాగు చేద్దాం అది లేదండి. అసలు ఆ మాట రావట్లేదు వాళ్ళకి. నేను వస్తే ఇదిగో ఇది చేస్తాను ఇది పెడతాను చెప్పట్లే వాళ్ళు. ఎంతప్పటికి మేము వస్తే మిమ్మల్ని అది చేస్తాం ఇది చేస్తాం ఆడుకుంటాం తప్ప రెండో పనే లేదు వాళ్ళకి. అది ఎవడైనా నాయకుడు ఏంటంటే నేను వచ్చిన తర్వాత ఆయన చేసింది నేను దానికన్నా ఎక్కువ చేస్తా చెప్పుకోవాలి. అది పద్ధతి రాజకీయ నాయకుడు అంటే. వాళ్ళకి అది లేదు. రప్ప వానికి వస్తాం ఈయనకి వస్తాం. అదే సుమారు 2 సంవత్సరాలు బాబాయ్ పాదయాత్ర ఆయన అంటే మన లోకేష్ గారు యువగళం పాదయాత్ర చేసి ఈ రోజుకి 2 సంవత్సరాలు అవుతుంది. అప్పటికి ఇప్పటికి లోకేష్ గారు మార్పు అంటే ఆయన పనితీరులో ఏమైనా మార్పు కనిపిస్తున్నాడు ఎట్లా? అంటే నాయకుడిగా మంత్రిగా ఆయన పనితీరు ఎలా ఉంది అనుకుంటున్నారు? ఆయన పనితీరు బాగానే ఉంది. ఆయన రెడ్ బుక్ రాసాడే కానీ నేను కావాలని ఏది చేయట్లా. కాకుండా ధర్మం న్యాయం ప్రకారం వెళ్తుంది. అది చేసిన తప్పులను బట్టి కోర్టును శిక్షిస్తుంది. అంతేగాని ఆయన నేను పని చేశానని వాళ్ళు హింసించట్లా. అది ఉంటే ఇన్నాళ్ళు బయట తిరగరు ఇల్లు. ఈ అంబటి రాంబాబు వీళ్ళందరూ ఎప్పుడో పోదు లోపలికి. అలా చేయట్లా. వీళ్ళ పని చేసుకుంటున్నారు. రాష్ట్రం అభివృద్ధి కావాలి, డెవలప్ అవ్వాలి అని వీళ్ళు చూస్తుంటే మా కుక్క భయపడదు, మా ఎవడో భయపడని మరి రెచ్చగొట్టే మాటలు అలా చేయాలండి. వాళ్ళ ప్రతిపక్షంలో ఉన్న కాబట్టి చేస్తారు. అట్లా తప్పదు. అది ఇంకా అది వాళ్ళు ఉన్నది దానికోసమే. అదేం లేదు వాళ్ళకి, అదేం లేదు. ప్రజలు ఎట్ట పని మాకు అనవసరం. మా పని మేము చేసుకుంటూ వెళ్తాం. మాకు ఓట్లు ఉండే మాకు వేస్తారు అంతే ధీమా. మార్పు ఉందా బాబా ఈ రోజున అమరావతి డెవలప్మెంట్ కానీ పోలవరం కానీ కొంచెం మార్పు ఉంది 100% మార్పు ఉంది. కానీ వాళ్ళు ఏంటంటే ఇది చేయకూడదు, ఇట్లే ఉండాలి, మళ్ళీ మేము రావాలి చెన్నోకాలని ప్లాన్ ఉంది. అంత తప్పితే ఏం లేదు. అంతే ప్రజలు గమనిస్తున్నారంటారా? చూస్తున్నారా? ఏం లేదు. జనాభా ఎంతో కొంత మార్పు వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ నాయకులు కానీ మారంటారు. వాళ్ళు మారండి. వాళ్ళు అంతే. వాళ్ళ జీవితం అంతే కదా. ఇంకా రప్ప లేదు, వచ్చేది లేదు. వాళ్ళు రెండూ లేదు. దాదాపుగా అంటే ఈ 2 సంవత్సరాలుగా ఒక పక్క పోలవరం అని అభివృద్ధి అని, ఇంకోవైపు పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు రావాలి, వీళ్ళు ఈ ప్రయత్నాల్లో ఉంటే నిన్న కూడా అంబటి రాంబాబు గారు రెచ్చగొట్టే విధంగా మాకు కుక్క భయపడదు మీ రెడ్ బుక్కి అది నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందంటారా లేదా? మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? రాజ్యాంగం అనేది అది సపరేట్. రెడ్ బుక్కి దానికి సంబంధం లేదు. కుక్కలు ఎట్లా భయపడతాయి? మనుషులు భయపడతారు. వాడికి ధరలేసి భయపడి ఏం కుయ్యాలనో తెలియక ఇట్లాంటి పిచ్చి కోతలకు వస్తాం అంతే. మరి జోగి రమేష్ గారు కూడా మళ్ళీ వస్తా మీ ఇంటికి వస్తాను నా దగ్గర రండి లేదా ప్రమాణం చేద్దాం నిజంగా అది తప్పు చేసినోడు ప్రమాణం చేస్తే అది తప్పు కాకుండా పోతుందని ఆయన. అది కరెక్ట్ కాదు అసలు. ఎవడైనా మనిషిని చంపి నేను చంపలేదని ప్రమాణం చేస్తానంటే ఒప్పుకుంటా. అంతేగా హత్య చేసి నేను అమ్మవారి మీద ప్రమాణం చేస్తాను నేను చేయలేదు అంటే అది కరెక్ట్ కాదు. అసలు వాళ్ళ గురించి ఏం చెప్పాలో మళ్ళీ వస్తా మీ చంద్రబాబు గారు ఇంటికే వస్తా అని మాట్లాడారు. ఇంటి దాకా ఎందుకు ఆ కట్ట దిగము, ఇంటి దాకా వద్దు. ఈ సెంటర్ నుంచి అంటే కట్టకు మొహం తిప్పమను కాదు అంతే. వాడి వల్ల చివరిగా అంటే ఈ రోజున అమరావతి రాజధాని అని కానీ పోలవరం అని కానీ ఎలా మార్పు ఉందంటారా ఇప్పుడు ఈ 2 ఏళ్లలో? ఈ 2 ఏళ్లలో కాబట్టి మనం అమరావతి పోయి కంటితో చూడగలుగుతాం. అంతకు ముందు అసలు అడిగి పోతే బాధ వేసేది. ఇప్పుడు అడిగిపోతే సంతోషం ఉప్పొంగుతుంది.
అక్కడ జనము, ఆ లైటింగ్, ఆ పనులు, శాశ్వత నిర్మాణం, ఆ వర్క్. CRDA భవనం. నిన్న రిపబ్లిక్ డే. అవి పేపర్లలో వాటిల్లో ఫోటోలు చూస్తేనే అవును. అంత ఆనందంగా ఉంది. ఆ. ఇంకా అందుకని దాని గురించి అసలు వాళ్ళ గురించి అసలు ఆ చర్చే అనవసరం. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పాదయాత్ర చేస్తాను, జనాల్లోకి వస్తాను, మా కాళ్ళ మీద నడిచినా రాడు. రాడు. అంతే. అంతే. బాబాయ్ అంటే ఏంటి మీరు గమనించిన మార్పు ఏంటి అప్పటికి ఇప్పటికి? మార్పు అంటే ఇవాళ రాజధాని డెవలప్ చేస్తుండే, పోలవరం రెడీ చేస్తుండే, అవును. ఈ విధంగా పనులు చేస్తుండే. పోయిన 5 ఏళ్ళు ఆడ పోనుకుండే ప్యాలెస్లో వైజాగ్ ఐటీ వస్తుండే. అంటే ఇన్ని కనపడుతున్నా కూడా ఏమీ లేదు, అంత అరాచకం. మళ్ళీ నేను వస్తా. కళ్ళు లేని వాళ్ళు కనపడవు, కళ్ళు ఉండే వాళ్ళు కనపడతాయి. చేసే పనులు కనపడలేదా? అదేమంటే రెడ్ బుక్ రాజ్యాంగం అంటాడు, అది అసలు కుక్క కూడా భయపడదని చెప్పి అంబటి రాంబాబు అదే ఓడదగిన నాగాలకి ఏదైనా మాట్లాడతాడు. రియల్గా తెలుసుకున్నవాడు అయితే రియల్గా మాట్లాడతాడు. వాళ్ళు ఓడదగిన వాళ్ళు దేనికైనా సై. మరి నిజంగా అసలు రెడ్ బుక్ ఆ రాజ్యాంగం రకంగా ఏమైనా నడుస్తుందా? ఆ రకంగా లెక్కర స్కామ్లో ఇరుక్కొని అని జైలుకు పోయి ఇంటికి వచ్చినోడు ఏదైనా మాట్లాడతాడు. అవును. ఆ. అదేమంటే నేను వస్తా, అదే నేను మళ్ళీ వస్తాను మళ్ళీ అటు మీ ఇంటికి వస్తా అంటున్నాడుగా. ఏమిటిది అది? అసలు జోగి రమేష్ గారు కానీ లేకపోతే అంబటి రాంబాబు కానీ అంటే ఇంత తెగించి మాట్లాడడానికి కారణం ఏంటంటారు? వాళ్ళు ఓడదగిన వాళ్ళు వాళ్ళకి ఏ పని చేతగా చేయలేరు. 5 ఏళ్ళు వరకు లెక్కర మీద పక్కన మీద ఎటు ఎక్కడ దొరుకుతాడా? అవును. ఇసుక స్టాండ్ మీద బండి మీద వాళ్ళకి ఎవడు దొరికిన కాడు వాడు తోసుకొని తిన్నారు. వాళ్ళకి ఏదైనా మాట్లాడతారు, అడ్డం మాట్లాడతారు. ఇప్పుడు నిన్న మొన్నటి దాకా తిరుమల లడ్డు కల్తీ వివాదానికి సంబంధించి ఈ రోజున సిట్టు కూడా చెప్పింది బయటకు. ఆల్రెడీ కూడా సిట్టు కూడా చెప్పింది కదా. అవును. అది సుమారు కన్ఫామ్ అని. 50 కోట్ల పై మాట అసలు. ఇంకా ఏం చెప్తాం మనం చెప్పండి. కనీసం అంటే భయం భక్తి లాంటివి ఏమి ఉండవా? వాళ్ళకి అవి ఏమి లేవబ్బా. హిందువుల మనోభావాలకు సంబంధించిన విషయం. వాళ్ళకి హిందువులు అంటే అసలు పనికే రాదు. అంతే. హిందువులు అంటే హిందువులు దేవస్థానాలు అంటే ఎందుకు పక్కన 30% ఓటింగ్ ఉంది, 40% కాదు. ఉంది అంటున్నాడు కదా ఆయన. హిందువులు అంటే హిందువులు దేవస్థానాలు మీకు తెలీదా? మీడియాకి తెలీదా? ప్రజలకు తెలీదా? ఎన్ని దేవస్థానాలు పగల కొట్టించారు? మరి వీళ్ళంతా రేపు పొద్దున ఆయనకు ఓటు వేస్తారంటారా? మళ్ళీ నేను ఓటు వేసేది ఏందో అది ఆయాల సంగతి అనుకో. ఇప్పుడు జరగబోయొచ్చి ఎవడి పాలన ఎలా ఉంది ఏంటి? ఇప్పుడు ముందు 5 ఏళ్ళు, గతం 5 ఏళ్ళు ఎట్టుంది, ఇప్పుడు జరగబోయే ప్రభుత్వంలో ఎలా పనులు జరుగుతుండే అది వేరు చేసుకోవాలి. మీరు సుప్రీంకోర్టే ఇచ్చినటువంటి సిట్ ఏదైతే పెట్టిందో, సుప్రీంకోర్టు నియమించినటువంటి వాళ్ళు తేల్చారు సుమారు 250 కోట్ల పై మాటే అంటే కల్తీ నెయ్యికి సంబంధించి ఇలా జరిగింది అని చెప్పి వాళ్ళు నివేదిక ఇచ్చేశారు. వాళ్ళ బినామీలు కానీ లేకపోతే అప్పుడున్న ధర్మకర్తల మండలి వాళ్ళు కానీ శిక్ష అనుభవించాలంటారు లేదా? అనుభవిస్తారు. కనీసం భయం భక్తి అట్లాంటివి ఏమి ఉండమంటారా? వాళ్ళకి భయం ఉంటే ఆ పని ఎందుకు చేస్తారు? ఇప్పుడుగా అంటున్నారు మేము అది కాదు ఇది కాదు మేము చేయలేదని చెప్తారు, చేసిన ఎందుకు చెప్తారు? అదేంటే మళ్ళీ నేను వస్తాను ఒక్కొక్కటి సంగతి ఏంది వచ్చేది రెప నరికేది ఏంది? నరికేది నరకాలంగా. ఇంకోసారి నమ్ముతారంటారా? ఏమి నమ్మరు వాళ్ళ నాయకులు కానీ ఏమి నమ్మరు. మరి అంబటి రాంబాబు మా కుక్క కూడా భయపడుతుంది రెడ్ బుక్ అని చెప్పి మళ్ళీ మాట్లాడుతున్నాడు. మన జనాలు వాడి మాత్రం వ్యతిరేకంగా చేయలేరు, అందుకని వాడు అంత ఎర్రగుతున్నాడు. ఇప్పుడు చంద్రబాబు గారు ఏమంటారు? రాజకీయ కక్షలు కాదయ్యా మనకు కావాల్సింది, ప్రజలు మనకి ఓట్లు వేసింది అభివృద్ధి చేయమని ఆయన అంటున్నాడు. ఏం చెప్పేది అది రాజకీయంగా? వాడు చెప్పేది ఏంది? వ్యతిరేకంగా చేస్తాడు వాడు. అది నిజంగా రాజకీయ కక్షతో చెయ్యాలంటే వీళ్ళందరూ బయట తిరిగే వాళ్ళు అంటారా? బయట తిరిగేవాళ్ళు కాదు. అసలు మనం చేసే పని అయితే అది లేదు, జరగదు కూడా జరగదు. మళ్ళీ జోగి రమేష్ మీ ఇంటి మీదకి వస్తా అని చెప్పి సవాల్ చేయడం ఎంతవరకు? అంటే వీళ్ళు మాట్లాడే మాటలు న్యాయమేనా? న్యాయం కాదన్న వాళ్ళు ఒప్పుకోరండి. అంతే. అది ఇంకోసారి నమ్ముతారా బాబాయ్? ఏమి నమ్మరు. దాదాపుగా 2 ఏళ్ళు అవుతుంది సార్. ఏంటి మీ అభిప్రాయం ప్రకారం ఈ రోజున అమరావతి డెవలప్మెంట్ కానీ లేకపోతే పోలవరం అని కానీ వీళ్ళేమో మేము చేసుకుంటూ వెళ్తున్నాం అని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏమీ లేదు, మళ్ళీ నేను పాదయాత్ర చేస్తాను, జనాల్లోకి వెళ్తాను అంటున్నారు. మీ అభిప్రాయం మీరేమనుకుంటారు? ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుందండి దగ్గర. ఈ 2 సంవత్సరాలు ఏంటంటే పరిపాలన పర్వాలేదు. సంక్షేమ పథకాలు కానివ్వండి, లేదనుకుంటే డెవలప్మెంట్ కానివ్వండి, వారు చేయవలసిందంతా చేస్తున్నారు. పర్లేదు, బాగానే ఉంది. అంటున్నారు కదా ఇప్పుడు ఈ రోజున మీరు అన్నట్టుగా సంక్షేమ పథకాలు, పెన్షన్లు, లేకపోతే ఉచిత బస్సు ప్రయాణం కానీ, రైతులకి అన్నదాత సుఖీభావాన్ని కానీ ఇవన్నీ జరుగుతున్నా కూడా అసలు ఏమీ లేదు, మేము వచ్చామంటే ఒక్కొక్కటి సంగతి తెలుస్తాము అంటున్నారు. లేదండి, ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ఫ్రీ బస్ అన్నారు. ఫ్రీ బస్ ఏంటంటే అది చాలా ఉపయోగకరం, బాగానే ఉంది. అదేమీ ఇది జరుగుతుంది, బాగానే ఉంది. దానివల్ల నష్టం అంటూ ఏమీ లేదు, ప్రజలకి లాభమే తప్ప. ఇక సంక్షేమ పథకాలు అంటారా, ఏదైతే వాళ్ళు ముందుగా హామీ ఇచ్చారో అవి చేశారు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. నెక్స్ట్ ఇక మీరు పోలవరం అంటున్నారు, అవి కూడా బాగానే జరుగుతున్నాయండి వర్క్స్ అండి. నాకు పర్సంటేజ్లు ఇవి తెలివి, కానీ వాస్తవంగా అయితే వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. కానీ ఏంటంటే అన్నీ ఒకేసారి చేయాలంటే చేయలేరండి.
ఏ మనిషి చేయలేరు, ఏ వ్యక్తి చేయలేరు, ఏ గవర్నమెంట్ కూడా చేయలేరు. అది ఎవరైనా కానివ్వండి, సాయి శక్తిలో వారు సాధ్యమైనంత వరకు చేస్తున్నారు. ఇక పెన్షన్లు అంటారా, బాగానే ఇస్తున్నారు. మొదటి తారీఖుకే పెన్షన్లు అని వేసేస్తున్నారు. దానివల్ల కొంచెం అందరికీ ఉపయోగకరమే, ఇబ్బంది ఏం లేదు. ఓవరాల్గా చూసుకుంటే నాకు తెలిసినంత వరకు పర్వాలేదు. పెట్టుబడులు కానీ పరిశ్రమలు కానీ రావడానికి మంచి అవకాశం ఉందంటారు ఇప్పుడు. ప్రస్తుతానికైతే వస్తున్నాయి చాలా. దాంతో పెట్టుబడుల ఒప్పందాలు ఇవన్నీ కూడా కుదుర్చుకుంటారు. ప్రయత్నాలు జరుగుతున్నాయి అండి. బాగా 100% జరుగుతుంది, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. అది కానీ ఏంటంటే అవి వచ్చిన తర్వాత అప్పుడు మనకు కనపడుతుంది. అది అప్పటి వరకు ఏంటంటే ఏమనుకుంటారంటే నేను కూడా జనరల్గా ఏమనుకుంటారంటే వీళ్ళు చెబుతున్నారు కానీ ఏమీ రావట్లేదు అనుకుంటారు. కానీ దేనికైనా టైం పడుతుందండి. ఆ టైంకి ఏంటంటే వస్తాయి అవి, అంతే. కామన్ మ్యాన్ గా సార్, కామన్ మ్యాన్ గా చెప్పండి, ఈ రోజున ప్రతిపక్ష నాయకుడు కాదు, అసలు ఆయన మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కనీస బాధ్యత, ఇప్పుడు మళ్ళీ మీకు తెలిసిన పెట్టుబడులు కానీ లేదా పరిశ్రమలు కానీ ఉంటే చెప్పండి, ఆ క్రెడిట్ మీరే తీసుకోండి లోకేష్ గారు కూడా చెప్తున్నారు. అవి వదిలేసి నేను వచ్చానంటే ఒక్కొక్కటి సంగతి తెలుస్తాను, బట్టలు ఇప్పని తీసి నిలబెడతాను, మళ్ళీ నేను పాదయాత్ర చేస్తాను అంటే జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారా? సార్ ఇప్పుడు ఈ మాటలు ఎలాంటివి ఏమి అసలు యాక్చువల్గా మేము పట్టించుకోమండి. కామన్ మ్యాన్గా మాకు కావాల్సింది ఏంటో తెలుసా, పిల్లలు ఉద్యోగాలు, మా బ్రతుకులు, మాకు ఏంటంటే మేము ఎలా బ్రతకాలి, మా పిల్లలకి బ్రతుకు తెరువు ఏంటి, వాళ్ళ ఉద్యోగాలు ఏమిటి, ఇవే మాకు కావాలి. కానండి మిగతా రాజకీయాలు ఇవన్నీ కూడా మేము పెద్ద పట్టించుకోమండి. అవన్నీ కూడా ఏంటంటే రాజకీయాల కోసం రాజకీయాలు ఏదేదో మాట్లాడుకుంటారు, వాళ్ళు మాట్లాడతారు, వీళ్ళు మాట్లాడతారు. కానీ ఇవి మాకు అనవసరం. మాకేమిటంటే మాకు కావాల్సింది ఏంటి, మా పిల్లల ఉద్యోగాలు, చదువులు, ఇవి ఎలా జరుగుతున్నాయి ఏమిటి, ఇవే మేము ఇంతవరకే తీసుకుంటామండి. ఈ పెద్ద పెద్ద విషయాల గురించి మనం మాట్లాడే అంత పెద్దవాళ్ళం మనం కాదు. సో అయితే అంటే మీరు అన్నట్టుగా కనీస అవసరాలు కానీ లేకపోతే ఆ బాధ్యతలు కానీ నిర్వర్తించిన వాళ్ళకే పట్టం కడతాం తప్ప అంతేనండి, అంతే. సార్ ఇప్పుడు సవాళ్ళు ప్రతి సవాళ్ళు అంటే వాళ్ళు విసిరినప్పుడు వీళ్ళు విసురుతారు, వీళ్ళు విసిరినప్పుడు వాళ్ళు విసురుతారండి. కానీ ఇవన్నీ కూడా ఏంటంటే సామాన్యుడికి ఒరిగేదంటూ ఏం ఉండదండి. సామాన్యుడికి ఒరిగేదంటూ ఏం ఉండదు సార్. సామాన్యుడు ఏం ఆలోచిస్తాడంటే నాకు ఏం జరిగింది అనేది ఆలోచిస్తాడు. అదే అంతవరకే చూసుకుంటాడు. నా పిల్లలకి ఏం జరిగింది అనేది చూసుకుంటాడు. మా పిల్లల చదువులు ఏంటి, ఉద్యోగాలు ఏంటి, వాళ్ళు ఎలా ఉన్నారు, ఇవే చూసుకుంటాం. కానీ ఏంటంటే మిగతా విషయాలు కూడా మేము పెద్దగా పట్టించుకోమండి. ఇదే సార్ అది. అమ్మ ఎలా ఉంది దాదాపుగా ఈ 2 ఏళ్ల కూటమి పరిపాలన వచ్చిన తర్వాత మీ అభిప్రాయం ఎలా ఉంది అనుకుంటున్నారు ఏంటి? నాకు 1000 రూపాయలు పెంచారు కనుక నాకు ఆస్తులు ఏవి లేవు కనుక పెన్షన్తో జరుపుకుంటున్నా. పెన్షన్ అయితే ఇస్తున్నారా, టైంకి ఇస్తున్నారా? పెన్షన్ టైంకి ఇస్తున్నారు, బియ్యం కూడా ఇంటికి తెచ్చిస్తున్నారు, పంచదార బియ్యం. గతంలో ఎలా ఉండేదమ్మా, జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది అంటారు? మేము పోయి తెచ్చుకునేవాళ్ళం, 3 ఏళ్ళు ఇచ్చేవాడు, అప్పుడు సరిపోయే కదనుకో. ఇప్పుడు కాబట్టి అన్ని మా పిల్లలు జరుపుతూ ఉంటారు సాలనయ్య. అంటే లాస్ట్ గత 5 ఏళ్లలో 250 సంవత్సరానికి పెంచాడు తప్ప ఒక్కసారికి ఇవ్వలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు. కేవలం అట్టా పెంచుకొచ్చారు. మళ్ళీ ఇప్పుడు నేను వస్తాను, పాదయాత్ర చేస్తాను, ఒక్కొక్కటి సంగతి తేలుస్తాను అంటున్నాడు కదమ్మా. నమ్ముతారా జనాలు, నమ్ముతారంటారా? అట్ట కదా దైవాధీనం, గెలుస్తాడో గెలవడం మనకు తెలియదు. ఏంటంటే ఇప్పుడు వరకు ఈ అబ్బాయి బాగానే చేస్తున్నాడు కనుక అయ్యో ఈ అబ్బాయే గెలవచ్చు. చంద్రబాబు గారు బాగానే చేస్తున్నారు. ఈ వయసులో కూడా ఆయన కష్టపడుతున్నాడా లేదా అమ్మా మీరు చెప్పండి. ఇప్పుడు చంద్రబాబు గారు ఈ వయసులో కూడా అమరావతి బాగుపడాలి, లేకపోతే పరిశ్రమలు రావాలి, పెట్టుబడి తేవాలి అని. నాకు పొలం లేకపోయినా మా ఊరు వాళ్ళందరికీ పెరుగుతాయి అబ్బాయి, పొలాలు రేట్లు పెరుగుతాయి, అమరావతి వస్తేనే పెరుగుతాయి. అదే కదమ్మా డెవలప్మెంట్ అంటే. డెవలప్మెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.